హుస్నాబాద్ మరియు అక్కన్నపేట మండలాల్లో డిటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికలు హుస్నాబాద్ మరియు వివిధ పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ డిటిఎఫ్ సంఘ నియమాలను, పని విధానాన్ని తెలియపరిచి ప్రభుత్వము పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అధికారి పోస్టులైన డిఈఓ, ఎంఈఓ పోస్టులను కేటాయించి నింపి పర్యవేక్షణ మెరుగుపరచాలని, బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులను కేటాయించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే జిల్లాలో జరిగే డిప్యూటేషన్ ప్రక్రియను పాఠశాలల వారీగా కేటాయించి వివరాలను లిస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీ కార్యక్రమంలో హుస్నాబాద్ ప్రధాన ఉపాధ్యాయులు కె వాసుదేవారెడ్డి, డిటిఎఫ్ పూర్వ అధ్యక్షులు కె నారాయణ రెడ్డి, కరీంనగర్ జిల్లా బాధ్యులు తిరుపతి, రాష్ట్ర కౌన్సిలర్ వి వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి సంపత్ రెడ్డి, ఈరయ్య, బి ప్రభాకర్ రెడ్డి, మల్లయ్య, గోవర్ధన్ రెడ్డి, సతీషు, రవీందర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.